రేయ్ ఈరోజు ఫేర్వెల్ ఉందిరా, నీ చొక్కా కావాలి. ఎక్కడ పెట్టావు? ఛీ, దొరికింది. రే బయట ఎవరో బంధువులు అంటారా, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చారు. మా నాకు లేట్ అవుతుంది, టిఫిన్ పెట్టవా? పొద్దున్న ఏం లేరా ఇది. ఇంకేంట్రా సంగతులు, అందరూ బాగున్నారా? అంతా మామూలేరా. మా పెద్దోడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నా ఆంటీ. ఏం చేస్తుంటాడు మీ పెద్దమ్మాయి? ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిందిరా. అవునా, ఎప్పుడయింది? 7 నెలలే అయిందిరా. మరి జాబు? అదా బీబీఎం అనే కంపెనీలో per annum 8 lakh ప్యాకేజ్కి ఆఫర్ లెటర్ కూడా వచ్చిందిరా. అపాయింట్మెంట్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ వాడిని ఎందుకలా ఖాళీ ఉంచుతున్నావు? జాబ్కి పంపించు, లేదా యూఎస్కి పంపించు, మా వాడిని పంపించినట్టు. అమెరికా పంపించేయొచ్చురా, కానీ అమెరికా వెళ్ళాలంటే కాలేజీ నుంచి అదేదో లెటర్ మీద సైన్ కావాలంట కదా. ఆల్రెడీ వీడికి జాబ్ వచ్చిందని సైన్ చేయనన్నారు, దానికోసమే వెయిట్ చేస్తున్నాడు. రేమని ఇందా తిను. ఏరా లేచావా? ఏంటమ్మా సాయంత్రం మ్యాచ్ కోసం తెచ్చుకున్న పాప్కార్న్ బిస్కెట్లు ఆళ్ళకి పెట్టినావు. రే గట్టిగా అరవకు రా, వాళ్ళు వింటారు. వింటే విన్ని, అయినా టీలకు పాప్కార్న్ ఏందమ్మా చిరాగ్గా? ఇంట్లో ఏం లేవు పెట్టడానికి, ఏం చేయమంటావు? వాళ్ళేమో సడన్ గా ఊడిపడ్డారు. ఇంట్లో ఉన్నాయన్ని పెట్టేశా, అయితే ఏంటి ప్రాబ్లం? ఏం లేకపోతే వీళ్ళు పంపొచ్చు కదా. రే తన్నగరా, ప్యాంట్ పాడవద్దే. ఈ పెంట ఇదా? ఈ పెంట చూడు మా వీడు. రే పొద్దున్నే స్టార్ట్ చేయకండిరా, ఇంట్లో గెస్ట్స్ ఉన్నారు. ఇదిగో తిను. అరే టైం అయిపోయింది మా, నేను బయలుదేరుతున్నా, నాకు లేట్ అవుతుంది. రే ఏంట్రా మొత్తం తినకుండానే వెళ్తున్నావు? నాకు లేట్ అవుతుంది మా. ఒక్క నిమిషం ఆగు. లేట్ అవుతుంది. ఇదిగో జాగ్రత్తగా వాడుకో. థ్యాంక్స్ మా. సరేరా, మేము బయలుదేరుతా. సుధా, వీళ్ళు బయలుదేరుతున్నారు. వస్తున్నానండి. రేయ్ వెళ్ళొస్తాం వదినా. సరే అమ్మా, మేము అయ్యో వెళ్ళొస్తాం. వదిన గారు భోంచేసి వెళ్దురు గాని. ఏంట్రా మెల్ల లోపల పెడుతున్నావు? రే చెయ్యొడ్లు అమ్మ నాకు ఇచ్చింది, అస్సలు బాగోదు. మొన్న స్కూటీ తీసుకెళ్ళినావు, పెట్రోల్ డబ్బులు ఎవడు కొట్టిస్తాడు బే? రే నేను నాన్నకు చెప్తారా? చెప్పుకో, పర్సనల్ పనులకు స్కూటీ ఎవడో వాడమన్నాడని నిన్నే వింటాడు. రే ఇట్స్ నాట్ ఫేర్ రా. ఒరే రాహుల్, ఇలా రా. ఫేర్ లేదు, ఫేర్ అండ్ లవ్ లేదు. నెక్స్ట్ టైం తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. ఈసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఆంటీని అంకుల్ని డ్రాప్ చేసిరా. సరే నాన్న. అయ్యయ్యో అబ్బాయిని ఎందుకండి ఇబ్బంది పెట్టడం? అయ్యో పర్లేదండి, దింపుతాను. పర్వాలేదు లేవే, అబ్బాయికి జాబ్ ఏమి లేదుగా, ఖాళీగా ఉన్నాడుగా, దింపుతాడులే పదా. బాగైంది ఇడికి. పెళ్ళికి 2 రోజులు ముందే రావాలి, రాలేదనుకో అస్సలు బాగుండదు. దింపమని చెప్పారా? ఇప్పుడు కొట్టించుకో పెట్రోల్. ఆగురా. రే పదరా పదరా పదరా. రే మనీ, నిన్న కార్ పంచర్ వేయించమని చెప్పా కదరా, ఏం చేయలేదా? రే పదరా పదరా, డబ్బులు దొబ్బేసావుగా, ఇప్పుడు నువ్వే ఎంచుకో పంచర్. రే ఇప్పుడు ఎట్లారా? సుబ్బు, సుబ్బు, రే సుబ్బు, ఏడరా?
ఏంట్రా పొద్దు పొద్దున ఇలా వచ్చావు? రేయ్ అంటే నేను చూద్దామని వచ్చారా? ఇంకో ఏం కావాలో చెప్పు. అర్జెంట్ ఒక కార్ కావాలరా. దాబదు. రే ప్లీజ్ రా, చుట్టాలు వచ్చారు, వాళ్ళ బస్ స్టాండ్ దాకా వదిలేసి వస్తా. మీకు కారు ఉంది కదరా, ఎందుకురా ఎప్పుడు నా కారు మీద పడతారు? అది పంచర్ అయిందిరా. మనీగాని పంచర్ వేయించమని చెప్తే హ్యాండ్ ఇచ్చాడు. ఇంట్లో చెప్పు. చెప్పలేనురా, నాన్న తిడతాడు. వాడు పంచర్ వేయించకపోతే నిన్నెందుకు తిడతారా? అంటే ఆ పని నాకు చెప్పాడు కాబట్టి. నువ్వు ఎన్ని చెప్పినా ఈసారి నీ కారు ఇచ్చే ప్రసక్తే లేదురా. ప్రతిసారి లేక కారు పట్టుకెళ్తా, పెట్రోల్ ట్యాంక్ మొత్తం కాల్ చేసి తీసుకొస్తావు. ఛాన్స్ లేదు. లేదు, ప్లీజ్ రా ఈసారి ఫుల్ ట్యాంక్ వేయిస్తా సరేనా? అసలే వాళ్ళు నాకు జాబ్ లేదని సావద్దే. అవునా, ఏమన్నారా? అంటే ఇలా తయారేమేంట్రా? నాకు లేట్ అవుతుందిరా, అర్జెంట్ కారీ. ఇప్పటికిప్పుడంటే ఆల్టో ఉందిరా. ఆల్టోనా? ఇదిగో తీసుకో. సర్దుకుపోతా. రేయ్ జాగ్రత్త. నాకేం కాదు, పోరా. నువ్వు కాదు, కారు జాగ్రత్త. ఇప్పుడు ఈ కార్ తీసుకెళ్తే నాన్న ఏమంటాడో ఏమో. ఏమో స్టార్ట్ అయితే లేదండి. ఏడి మీ వాడు ఇంకా రాలేదే? వీడేంటి ఈ కారు తీసుకొచ్చాడు? సరే మరి మేము ఉంటాము. రండి అంకుల్, కూర్చోండి. ఈ కార్ ఎవరిది? అంటే అది నాన్న లేట్ అవుతుంది కదా. ఈ కార్ అయితే ట్రాఫిక్లో త్వరగా వెళ్ళిపోద్ది, మన కార్ అయితే వెళ్ళలేదు కదా, అందుకే. మీరు కూర్చోండి. మీరు ఎక్కండి. వస్తాం వదినా. బాయ్. తర్వాత కూర్చోండి. ఈయనకి వైఫ్ మీద ఉన్న ప్రేమ తొందర వెళ్ళాలని లేదు. రండి అంకుల్. రావట్లేదు. వచ్చింది అంకుల్, వెళ్దామా? ఏంటండి ఇది? ఏంటే వీడు? బాయ్. మన కారు పంచర్ అయింది. పంచర్ వేయించమని నిన్నే చెప్పాను. వీడు రాని, వీడి సంగతి చెప్తాను. అబ్బా కొంచెం మెల్లగా వెళ్ళొచ్చు కదా వీడు. పిచ్చోడు అంకుల్, పిచ్చోడు. బాబు ఇంతకీ నీ జాబ్ ఏమైంది? నీ జాబ్ అంటే అంకుల్ అది ఎంత అవ్వాలనుకుంటున్నా కదలట్లేదు అంకుల్ ముందటోడు, అందుకే. సరే కారు ఆగట్లేదే. కీస్ తీసే అన్న, కారు ఆగిద్ది. ఈ మాత్రం దానికి నాకెందుకు కాల్ చేసావు? ఆగడం అంటే ఆగడం కాదా? బ్రేక్ నొక్కుతుంటే ముందుకెళ్తుందా? ఒరేయ్ అన్నా, అది బ్రేక్ కాదన్నా, యాక్సిలరేటర్. దాని పక్కది నొక్కో ఆగుద్ది. పక్కది పని చేయట్లేదా? హలో. ఎవర్రా? ఎవడో పాత క్లయింట్ రా. ఇది డ్రైవింగ్ నేర్పిన పాపానికి నా దోల తీరుస్తున్నాడు. నువ్వేంటి ఇలా వచ్చావు? టీవీ చూద్దామని. మీ ఇంట్లో టీవీ లేదా? ప్రశాంతత లేదు. హలో, రాఘవేంద్ర డ్రైవింగ్ స్కూల్. హలో, ఏ అమ్మాయిరా? హలో, ఎస్కే స్పీకింగ్. ఎస్కేనా? సుబ్రహ్మణ్యం కత్తిపూడి ఎస్కే. ఉన్నారా? ఏం పర్లేదు. యా ఉన్నాను. హౌ మే ఐ హెల్ప్ యూ? I booked today's slot for driving class. आप कितने बजे आओगे? ड्राइविंग 1 मिनट मैं चेक करूंगी. हाँ देखी वो स्लॉट है. मैं 20 मिनट्स में आऊंगी. तुम रेडी? हाँ ठीक है, आ जाइए. ओके. या దారిలో పైనాపిల్ జ్యూస్ తాగాలి. కమాన్. సరే, మా వాడిని పంపించేస్తాను. అయితే మీరు రెడీగా ఉండండి చాలు. ఇంతకు మా వాడేడి? శుభు వచ్చాడు. ఏం ఆడ పొద్దున్నే. ఎక్కడికి రా బయలుదేరు?
క్లాస్ చెప్పడానికి. పర్లేదురా, బాగానే గుర్తుంచుకున్నావు. మర్చిపోయామో అనుకున్నాను. మర్చిపోవడం ఏంటి? అదేంట్రా, నిన్న రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసి పొద్దున్న క్లాసు రమ్మని చెప్పాడు. లొకేషన్ కూడా పెట్టాం కదా. మర్చిపోయానన్నా, మర్చిపోయి వేరే అమ్మాయికి అదే క్లయింట్కి వస్తానని మాట ఇచ్చాను. వాళ్ళని నైట్ తీసుకోమనండి. కొడితే పళ్ళు రాలిపోతాయి నాన్న. ఆ పరువు ఏం కావాలి అక్కడ? పరువు ఏంట్రా లుక్కు? మూసుకొని చెప్పించి. అది కాదు నాన్న, నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చాను. నేను చెప్పేదేనండి. విన్నాకేం లేదు, నువ్వు వెళ్తున్నావు అంతే అంతే. అది కాదు నాన్న. నాన్న ఫస్ట్ టైం రా ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంత రెడీ అని చూసిన. ఆల్ ద బెస్ట్. రైట్ రాహుల్. ఏమైంది రాహుల్? రే రాహుల్. రే సుబ్బు, దేవుడురా నువ్వు. ఛాన్సే లేదు. రే రాహుల్, రే ఛాన్సే లేదు. చేది ఒక్క హెల్ప్ రా ప్లీజ్. రా రాహుల్ ప్లీజ్. రేయ్, నువ్వు పంపించిన లొకేషన్లో ఉన్నా. తొందర రమ్మని చెప్తున్నా. నేను ఎక్కువసేపు వెయిట్ చేయ. నీ ఎవరు చూడట్లే కదా. విండోస్ పైనకి ఎత్తిద్దాం. సుబ్రహ్మణ్యం. ఓ యా, సుబ్రహ్మణ్యం. ఓకే, సో క్లాస్ ఇక్కడనే స్టార్ట్ చేద్దామా లేదా? అదేంటి క్లాస్ మీకా? హా. మరి నిన్న కాల్లో మాట్లాడింది? ఓ, అది మా ఫాదర్ కాల్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్దే డ్రైవింగ్ స్కూల్ అని. ఓ ఓకే, మీరు ఈ సీట్లోకి రండి. ఓకే. అది బ్యాగ్ వెనకాల పెట్టే. బెల్ట్ పర్లేదండి. పర్లేదా? మీరు నిజంగానే డ్రైవింగ్ ఇన్స్ట్రక్టరా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? అంటే కార్ ఎక్కంగానే బెల్ట్ పెట్టుకోవడం అనేది బేసిక్ రూల్. అవన్నీ తెలియకుండానే డ్రైవింగ్ నేర్పిస్తున్నారా? డ్రైవింగ్ నేర్పించాలంటే రావాల్సింది డ్రైవింగ్. అది మాకు బాగానే వచ్చు. మీరు స్టార్ట్ చేయండి. సైరం సైరం సైరం. ఈసారి కన్నా డ్రైవింగ్ వచ్చేలా చూడు స్వామి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ముందుకు పోనివ్వండి. అదే ఎలా? క్లచ్ వదిలి యాక్సిలేటర్ ఇవ్వండి. ఓకే, క్లచ్ వదిలి యాక్సిలేటర్. ఓకే. ఏం చేశారండి? అది క్లచ్ వదిలి రేస్ చేయమన్నారు, వదిలేశాను, ఇలా అయింది. వదలమంటే వదిలేమని కాదండి, వదులుతూ వెళ్ళమని. ఓ ఓకే. స్టార్ట్.
చూస్తూ కూర్చోకపోతే ఏం చేయాలో చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? అప్పటి నుంచి చెప్తున్నా క్లచ్ మెల్లగా వదిలి రేజ్ ఇవ్వమని. అసలు వింటే కదా. యాక్చువల్లీ చాలా ఇంప్రూవ్ అయ్యావు తెలుసా? అవునా? నిజంగానా? నిజంగా. ఇంతకుముందు జోక్ కన్నా ఈ జోక్ చాలా బెటర్. ఆర్ ముందుకు పడి పడి నాకే అలవాటు అయిపోయిందేమో. ఒకటే హారంలో ఏ కొడుతున్నావు. తిట్టకు, అనవసరమైన గొడవ అవుతుంది. తప్పు మనదే. తప్పు మనది కాదు, మీది. అయినా అమ్మాయిలు డ్రైవింగ్ ఊరికే తిట్టరు. నాకు ఈరోజే తెలిసింది. ఓబే ఏ తిట్టకని చెప్పినా కదా, గొడవ అవుతుంది. అయితే అవని ఎవడు భయపడతాడు? వాడేంటి మన సైడే వస్తుండు? వెనకది 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 ఆ? వెనకది వెనకది ఎలా? వెనకది వెనకది అదే ఎలా? అరే నన్ను చూస్తానని వెనకది బండి. అరే, ఎట్లా? ఏం చేశారండి మీరు? సుబ్బు సుబ్బు అంటే చిన్న ప్రాబ్లమ్. ఏం లేదు. అంటే అది నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అమ్మాయి బాగుందా? అమ్మాయి అయితే బాగుండేది. నాకు అర్థం కాలేదురా. 69. ఆ ఎక్స్ప్రెషన్ మార్చా. 69 years అంట. వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉన్నాడంట. ఇంత మన వాళ్ళు కూడా ఉన్నారంట. ఈ వయసులో నా దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎందుకు వచ్చిందో నాకేంట. ఏం మాట్లాడవేంట్రా? చిచ్చి, అమ్మమ్మకి అమ్మాయికి తేడా తెలియదురా నీకు. దీనికోసమే కదరా నువ్వు ఫేస్ వాష్ చేసుకొని పోయింది. నాదిరా తప్పు నీకు చెప్పు. శుభో 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 ఈయనొక్కడు వస్తానా. ఏనా కార్ నుంచి చేసేవరా? ఏం చేసావురా? అది వానడుతో ఏంట్రా? నా ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకెళ్ళి నువ్వు కదా? అంటే నేనే, కానీ వాడు నేను వేరు కాదు. సో వాడు చెప్పిన వాడే నేను చెప్పిన వాడే అని. ఇది ఎలా అయింది మరి? ఎలా అయిందిరా? నేను నిన్నడుతుంటే నువ్వు వానడుతావా? అంటే నాకు సరిగ్గా గుర్తులేదు. వాడైతే కరెక్ట్గా చెప్తాడని. గుర్తులేదా? తెలీదా? ఎందుకు తెలీదు? తెలుసు, నా బాగా తెలుసు. మరి అయితే చెప్పరా? చెప్పరా? ఏం చెప్పాలి? అరే నువ్వు మొన్న చెప్పావు కదా, ఒక బండోడు వచ్చి గుద్దేశాడు, నువ్వు వాడి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాను. అదే తీసుకున్నా. డబ్బులు ఎవరా? పర్సులో. నాన్న, మీరు ఈ బొక్క గురించేనా మాట్లాడుతుంది? అవునరా, దాని గురించే. ఇన్ని బొక్కల్లో మీకు ఈ బొక్కే బొక్కలా కనిపిస్తుందా? ఏ బొక్కైనా బొక్కే కదా. తప్ప. ఓకే అంకిల్. ఐ మిస్ యూ అమ్మా. ఎక్కడికి నాన్న వెళ్తున్నా? ఏం చేసావురా? ఏం చేసావురా? నేను చెప్తా. ఏం చేసావు బే కార్ని? అమ్మాయి ఉంది చూసినావా? ఒక అమ్మాయి డ్రైవింగ్ నేర్పించమని అడిగితే దొరికిన ఛాన్స్ వాడుకోవడం మానేసి ఏం బొగ్గడివిరా నువ్వు? ఓబే, నీకు అంతుంటే రేపటి నుంచి పోయి నువ్వు నేర్పించుకో. ఎంత జరిగాక మళ్ళీ మన దగ్గరికి ఎందుకు వస్తుంది క్లాసులకి? ఎప్పుడో వెళ్ళాలి నాన్నకి చెప్పేసి ఉంటుంది. కొంపలు అంటుకున్నారా? ఏమైంది? రేపు మా నాన్న వచ్చి రాహుల్ ఎందుకు పంపామంటే ఏం చెప్పాలరా? అడగలేరా? ఎందుకు? నా పేరు సుబ్బు అని చెప్పా. సుబ్బు అని చెప్పావా? ఈరోజు మొత్తం మీద 2 కస్టమర్లు వచ్చారు. ఒకరు పేమెంట్ చేశారు. చూడటానికి పాత కస్టమర్ల దగ్గర నుంచి పెండింగ్ అమౌంట్ కలెక్ట్ చేయాలి. హలో శ్రీనివాసరావు గారు, చెప్పండి. మావాడు ఇంట్లో ఉన్నాడు. అవునా? ఓ, అలా చేశాడా? రేపు పొద్దునే కదండి?
నేను దగ్గరుండి పంపిస్తాను. ఉంటానండి. అమ్మాయిలు బేడ నాన్న నాన్న రేయ్, నువ్వు నాకు 2000 ఇవ్వాలనుకుంటా. ఆ? నన్ను అయ్యి ఉండలే. నిన్నే బే. నన్నా? ఈ రూమ్లో నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకురా ఓవర్ యాక్షన్? ఎవర్రా ఎక్స్ట్రా చేస్తున్నాడు? నేనెందుకు ఇవ్వాలి నీకు 2000? మరి ఈ నేహ విషయం ఇంట్లో చెప్పొద్దంటే ఇవ్వాలి కదా నాన్న. నేహానా? నేహా ఎవరు? రేయ్ ఏయ్, నేను ఈ పేరు ఫస్ట్ టైం వింటున్నా. అవునా? మరి అప్పటి నుంచి ఓ హార్ట్ ఇమోజీలు కిస్ ఇమోజీలు పెడుతున్నాయి వరకు. ఓహో అదా, అది నేహాల్ రా. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. యు నో బాయ్స్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్. అది ఇన్స్టాలో నాటి నేహ అంట్రా. నాటి నేహానా? పోస్ట్లు ఓపెన్ చేస్తే నీ కమెంట్లే ఉన్నాయి. చెప్తా ఆగు. ఈస్ దిస్ అ మ్యూజియం? బికాస్ యూఆర్ అ పీస్ ఆఫ్ ఆర్ట్. I don't know how to play cards, but somehow I pulled a queen. Bane. Are you a cockroach? Because I wanna hit on you. ఏం పర్లేదు అన్నా. ఫోన్పే చేయొచ్చా? గూగుల్ పే అయినా పర్లేదు. చెప్పరా. బెల్ట్ పెట్టుకోమంటే ఎందుకని అడిగావా? బెల్టా చెప్పా? 2. సరే సారీ. నీ సారీ ఎవరికి కావాలరా? రేపటి నుంచి అలా కాకుండా చూసుకో. రేపా? మళ్ళీ రేపేంట్రా? ఏమో నాకేం తెలుసు. ఆ అమ్మాయి నీ దగ్గరే నేర్చుకుంటా అన్నదంట. ఏంది? ఎందుకు? నన్ను అడుగుతావేంట్రా? నీకే తెలియాలి ఏం చేసావు. నేను వెళ్ళను రా. తెలుసురా, అందుకే టెర్రస్ ఎక్కా. నువ్వు కాదు అన్నావు అనుకో, సూసైడ్ లెటర్లో నీ పేరు రాసి ఇక్కడ నుంచి దూకేస్తా. సావు. ఏంద్రా నీ లొల్లి? డబ్బులు ఇస్తారా? ఆలోచించుకో. నీ జాబ్ వచ్చేంత వరకు ఆ ఇంట్లో వాళ్ళని ఎలా డబ్బులు అడగాలని ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళు చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేయక్కర్లేదు. జస్ట్ అలా కారులో కూర్చుంటే చాలు, డబ్బులు ఇస్తా. సరే సాగు, వస్తా పెట్టి. రేపు మార్నింగ్ 7 సరికి రెడీగా ఉండు. యాక్చువల్లీ నువ్వే మా ఇంటికి వచ్చేసే. 7 ఏంట్రా? అందరూ నీలా నాలా పని పాట లేకుండా ఉండరు నాన్న. ఆ అమ్మాయికి 9 ఆఫీస్ అంట. సో మనం 7 to 9 ఆ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించి 9 సరికి ఆ అమ్మాయి ఆఫీస్ దగ్గర దించేయాలి. రే ఇదేం గోలరా నాకు. ఏం పర్లేదు, 7 సరికి మా ఇంటికి వచ్చేసే. బాయ్. హలో హలో హలో. రే మనీ, రేపు 6కి లేపినానా? సాయంత్రం 6కి నేను ఇంట్లో ఉండను. వెరీ ఫనీ. రేపు పొద్దున్న 6కి లేపి ఇదే జోక్ చెప్పు, నవ్వుతా. పొద్దున్నేనా? నేను లేపని దొబ్బాయి. అమ్మని అడుకోపో. ఓ అవును కదా, పనిలో పని నేహా విషయం కూడా చెప్పేస్తే అయిపోద్ది. అన్నా ఎందుకు? నేను లేపుతా, నువ్వు పడుకో. అది అలా ఉండాలి. ఎర్రిగా. రెకీసిరా అమ్మ పొద్దున్నే ఇదే ఏంటి బాబు? అది మరి కీస్ దానివే. ఇక్కడ ఇన్ని కార్లు పెట్టుకొని నాకు ఇచ్చే కారు ఇదారా నువ్వు? నీ మొహానికి అదే ఎక్కువ. నువ్వెక్కడికి రా? ఎక్కడికంటే ఆ అమ్మాయికి నువ్వు సుబ్బు కావచ్చు, మా నాన్నకి నేనే సుబ్బు, డ్రైవింగ్ నేర్పించడానికి. అయితే వేరే ఎక్కడికైనా వెళ్ళు, నాతో ఎందుకు? పొద్దున్న ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్లు ఏమంటావా?
సరే సావు. అమ్మాయి బాగుందిరా. చాలా దిగు. ఇతను ఇంకో కస్టమర్ అన్నమాట. మీ తర్వాత తనకే నేర్పియాలి. సో హాయ్, దిస్ ఇస్ రాహుల్. హాయ్. వీడు ఓవర్ యాక్షన్. భయ్యా సీట్ బెల్ట్ పెట్టుకోరా. బ్రో చెయ్యొచ్చు కానీ అది చేయకూడదు. బెల్ట్ ముందున్న వాళ్ళు పెట్టుకుంటే చాలు, వెనకాల ఉన్న వాళ్ళు అక్కర్లేదు. బేసిక్స్ కూడా తెలియదు అనుకుంటా అండి వీళ్ళకి. నీకుందిరా, నీకుంది. డివోషనల్ అనుకుంటా. గాడ్ ప్లీజ్ సేవ్ మీ. ఈసారికి నువ్వే. ఏంట్రా అలా కాదండి, క్లచ్ మెల్లగా వదిలి యాక్సిలరేటర్ ఇవ్వండి. ఓకే. చెప్పవేంట్రా. బాగా నడుపుతున్నారు. అయిందా? ఇప్పుడు వెళ్తా. ఏంటి ఈడింత పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నాడు? అవునండి, నాకదే అర్థం కావట్లేదు. ఏదో సినిమా రిలీజ్ అయి ఉంటుంది. మీరు మరేను వాడేదో మీరు కష్టపడుతున్నారని తెలిసి పార్ట్ టైం వెతుక్కున్నట్టున్నాడండి. పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటే మంచిదేనే, కానీ వాడు వెళ్ళే విధానం చూస్తుంటేనే నాకెందుకో అనుమానంగా ఉంది. కష్టపడాలి అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఇలా డిస్కరేజ్ చేయకూడదు. ఎందుకు సపోర్ట్ చేయను? ఏదైతే ఏముంది, వాడు చక్కగా పొద్దున్న లేచి బయటికి వెళ్తున్నాడు, అది చాలు మనకు. అమ్మా నా కాలేజ్ లేట్ అవుతుంది. వస్తున్నానురా. ఏమే, సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు. అలాగే. నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, అవి నాన్నిచ్చాడని చెప్పి వాడు వచ్చాక ఇచ్చేయి. సరిపోయింది. ఇంక చాలు మేడం, స్టార్ట్ చేయకండి, ఆపేయండి. మీరు ఇచ్చే ఫీజు కన్నా నాకు మీ వల్ల ఈ కారుకి పడే బొక్కలే ఎక్కువ. రేయ్, వాడిని చూడకండి, వాడికి ఏం ఫరక్ పడదు. ఈ డ్రైవింగ్ స్కూల్ నాది, నా పేరు సుబ్బు. ఆ రోజు ఒక పని ఉండడం వల్ల వీడిని పంపాను. మీకు నిజం తెలిస్తే ఎక్కడ మా ఇంట్లో తెలిసిపోతుందో అని చెప్పలేదు. రోజు నా కళ్ళ ముందే నా కార్ని రేయ్ నాశనం చేస్తుంటే చూడలేకపోతున్నాను. మీకు డ్రైవింగ్ రాదండి, నేర్పించడానికి ట్రై చేసినాడు కూడా మర్చిపోతాడు. ఇది ఫ్యాక్ట్. మీ ఫీజు మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తాను. మీకు దండం, మమ్మల్ని వదిలేయండి. రే, నువ్వు డ్రైవింగ్ సీట్ తీసుకో. మీరు వెనక్కి రండి మేడం.
చెప్పరా. రేయ్, అమ్మాయి కాల్ చేసిందా? హా, చేసిందిరా. చేసి ఇంకా క్లాసెస్ వద్దు అని చెప్పింది. అలాగే ఇబ్బంది పెట్టినందుకు సారీ అని కూడా చెప్పింది. యా సరేరా, తర్వాత చేస్తా, బాయ్. హ్మ్. రే, అమ్మ ఇద్దరిని వెళ్ళి సరుకులు తెమ్మన్నది. మంచిది. నాకు బండి మీద వచ్చి ఓపిక అస్సలు లేదు. నువ్వు పోయిరా. బండి మీద నోడు చెప్పాడు. ఇదిగో చూడు, కార్ ఇస్తేనే వెళ్తా అని చెప్పా. మంచిది, పోయిరా. ఆ కార్ నువ్వు నడిపితేనే ఇస్తా అని చెప్పారు. హ్మ్. రే, క్లచ్ వదలరా, బండి పాడొద్ది. రే సుబ్బు, ఏంట్రా? రేపు అమ్మాయికి కాల్ చేసి మార్నింగ్ 7 o'clockకి రెడీగా ఉండమని చెప్పరా. అరే మళ్ళీ నారా, నా వల్ల కాదురా. అరే ప్లీజ్ రా రాహుల్, అర్థం చేసుకోరా. చెప్పింది చేయబే. రే రే, మళ్ళీ ఎందుకురా ఈ అమ్మాయితో తలపోటు? సర్లే, కార్ నీది, నాకేం పోయింది. సరే. ఇక్కడ కాదు, వెనక్కి కూర్చోండి. వెనకాలెందుకు? చెప్తాను, కూర్చోండి. వెనకెందుకురా? చెప్తాను, ఆగుబే. ఈడేంటి చెప్పిన పని చేయుడు, ఇంత పొద్దున్నే లేచి కారు కడిగేస్తున్నాడు. ఈ నా కొడుక్కి ఏమైంది? కొంపతీసి గాలి ఏమైనా సోకిందా? ఏమండి, టీ తీసుకోండి. అవునండి, వీడు బయటికెళ్ళి సరుకులు తీసుకురారా అంటే తేడుగాని పొద్దున్నే లేచి కారు తుడుస్తున్నాడు. అది కూడా సండే రోజు. విడ్డూరంగా లేదు? అవునే, నాకు అదే డౌట్ వస్తుంది. కొంపతీసి వీడికి ఎవరైనా చేతబడి చేశారంటావా? వా ఏడిడు. రే, ఏంద్రా నాకు ఈ సండే రోజు కూడా గోలా? ఎవరో కాల్ చేస్తున్నారు అప్పటి నుంచి. ఎవర్రా? ఎవరో సుబ్బు 2 అంట. హలో, హే, హాయ్, మార్నింగ్. యా, బట్ ఈరోజు సండే కదా, ఇంకెక్కువసేపు చెప్పొచ్చు క్లాస్. అంటే మీకు కావాలంటేనే. అంటే రోజు ఆఫీస్ అనే కంగారులో ఎక్కువ అవ్వట్లే, ఇదైతే ఇంకా బెటర్. సో వాట్ టైం? 11:30. బాయ్. ఏంట్రా? ఎవరు కాళ్ళు? ఇంకెవరు? చూసావుగా, సుబ్బుగాడు. మీరెప్పటి నుంచి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకుంటున్నారు? నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో, ఎక్కువ ఆలోచించకు. సరే, చూస్తా. చెప్పరా సుబ్బు. సుబ్బువా? ఏంట్రా సుబ్బు, మళ్ళీ కాల్ చేసావు?
విషయం చెప్పు. ఇవాళ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అన్న? ఇయ్యాల లేవురా. షూర్గా? షూర్. ఇవాళ నన్ను ఆల్రెడీ మా నాన్నకి కాల్ చేశారా? కొంచెమైనా సిగ్గుండాలరా నీ బతుక్కి. రేయ్, నీ అమ్మాయితో మాట్లాడి 2 minutes అవుతుందిరా. ఆ లోపు తన వాళ్ళ నాన్నకు చెప్తుంది, వాళ్ళ నాన్న మీ నాన్నకు కాల్ చేస్తాడని నాకేం తెలుసు? నిన్న మన కలగన్నా. నోర్ముయిరా, ఇంత గ్యాప్లో మిస్ మా నాన్నకు దొరికితే దోలు తీర్చేవాడు. అయినా నాకు అర్థం కాదు, నా దగ్గర దాయాల్సిన అవసరం ఏంట్రా? అది కాదు. కొంపతీసి లవ్ చేస్తున్నావేంట్రా? చిచి నో. ఆహా, నో. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. బాగానే ఎక్స్ట్రాలరా. ఎలాగో అమ్మాయి నేను దేకదనే కదా నీ ఏదో కాన్ఫిడెన్స్. సారీరా. ఏమైందిరా? స్నానం చేసావా? నేనా? కామెడీయా? అనుకుంటూనే ఉన్నా. ఎద్దవ్వ అప్పటి నుంచి గప్పు కొడుతుంది. వెనకకు పో. అరే ఇప్పుడు బాగుంది. హాయ్. హాయ్. ఇప్పుడు ఇక్కడ ఎందుకులే, ముందే కూర్చుందా. తూ ఎదవా. అబ్బా, సీట్ బెల్ట్. వెళ్దామా? యా. లంచ్ చేశారా? లేదండి, చేసుకోవాలి. మరి ఎక్కడికైనా బయటికి వెళ్ళి తిందామా? మేబీ సమ్ అదర్ టైం. ఓ ఓకే. హలో హలో రాహుల్, ఎమర్జెన్సీ, ప్లీజ్ ఒక్కసారి మా ఇంటికి రావా? అన్నయ్య కూడా లేడు ఇంట్లో, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ప్లీజ్. హలో హలో, ఏమైందండి? అసలు ఏమైంది? ఎందుకు ఈ అమ్మాయి ఇంత టెన్షన్లో ఉంది? కాఫీ. థ్యాంక్ యూ. అన్నయ్యకి చెప్పారా? కాల్ చేశాను, మార్నింగ్ కల్లా వస్తా అన్నాడు. ఓ ఓకే. థ్యాంక్స్. అయ్యో పర్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఇంత అర్ధరాత్రి నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. అయ్యో సారీ ఎందుకండి? ఈవెన్ ఐమ్ హ్యాపీ దట్ యువర్ ఫాదర్ ఈజ్ ఓకే నౌ. యా, కానీ 24 hours ఇలా భయపడుతూనే ఉండాలి. లాస్ట్ టైం కూడా ఇలానే అయింది, కానీ ఆ టైంలో అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వాడు యుఎస్ వెళ్ళిపోతే ఏమవుతుందా అని భయం వేసే ఎలాగైనా కార్ నేర్చుకుంటాను పట్టుబట్టి నేర్చుకుంటాను. టైం చూడు, అసలు రోజు వాడు ఇంట్లోనే ఉంటాడు. ఏదో వీసా పని మీద వాడు ఊరికి వెళ్తే ఇవాళనే అయింది నాన్నకి. నీకు కాల్ చేయకముందు కూడా కార్ తీద్దామని ధైర్యం చేసి స్టార్ట్ చేశా, కానీ ఏమైందో ప్యానిక్ అయి కనీసం కార్ బయటికి కూడా తీయలేకపోయా.
అర్థమైంది. క్యాబ్ కూడా బుక్ అవ్వలే. ఇంకా ఆ టైంలో ఎవరికి కాల్ చేయాలని తెలియక నిన్ను డిస్టర్బ్ చేశా. ఐమ్ సారీ వన్స్ అగైన్. అయ్యో పర్లేదండి. ఏమైనా తిన్నావా? ఆ, లేదు, యాక్చువల్ తినాలి, కానీ ఏమైందంటే ఎక్కడికైనా వెళ్దామా? నాకు చాలా ఆకలిగా ఉంది. యా ఓకే. రియా గారు, ఇప్పుడు కార్ మీరే డ్రైవ్ చేయాలి. అదేంటి? మీ భయం పోవాలంటే ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాల్సిందే. సరే. హ్యాండ్ బ్రేక్ చూసారా ఎంత సింపులో? సీట్ బెల్ట్. ఇక్కడ చట్నీ చాలా బాగుంటుంది తెలుసా, ట్రై చేయండి. అవును, నేను నిన్ను నువ్వు నువ్వు అని పిలుస్తున్నా కదా, మరి నువ్వేంటి మీరు అని అంటున్నావు? అంటే ఏమో కొంచెం వియర్డ్గా ఉంటుందేమో అని. ఐ ఫీల్ నార్మల్. సారీ అండి. అయ్యయ్యో పర్లేదు, నేనే మాడతాను. అవును, నువ్వేం చేస్తుంటావు? ఖాళీ, ఏం చేయను. సారీ, రాంగ్ బటన్ మీద ప్రెస్ చేశానా? అంత సీన్ లేదు. నేను డైలీ వినే క్వశ్చనే. నా ఇంజనీరింగ్ అయిపోయి 8 months అవుతుంది. ఓకే. క్యాంపస్ సెలెక్షన్లో 3 jobs వచ్చాయి. గ్రేట్. దాంట్లో బెస్ట్ ప్యాకేజ్ ఏదో చూస్ చేసుకొని ఓకే చెప్పా. తర్వాత ఇంతే, ఇంతకంటే ముందుకెళ్ళట్లేదు లైఫ్. వాడు ఆఫర్ లెటర్ ఇచ్చాడు కానీ జాయినింగ్ లెటర్ ఇవ్వలేదు. దానికోసమే ఎదురు చూస్తున్నా. మరి ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకన్నారు? ప్రతిరోజు అంటారు. వేరే ఏమి జాబ్ ట్రయల్స్ ట్రై చేయలేదా? చేశా, అది కూడా చేశా. మరి ఏమైంది? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలంట. అరే మీరు జాబ్ ఇవ్వండి, నాకు ఎక్స్పీరియన్స్ ఏడికి వెళ్ళొస్తుందిరా. ఏంటో. సో అందుకేనా పార్ట్ టైంగా డ్రైవింగ్ నేర్పిస్తున్నాను అన్నమాట. అంతే అనుకోండి. నైస్. కానీ నిజంగా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. నో ప్రాబ్లం. ఏంట్రా? ఏం లేదు. ఈ టైంలో టిఫినా? 11:30 అవుతుంది. తిను తిను. ఆర్ యు కిడింగ్ మీ? నచ్చిందా లేదా? సేమ్ టేస్ట్ మా స్కూల్ టైంలో ఉండేది, బట్ ఇప్పుడెలా? మీ స్కూల్ దగ్గర ఉన్న బామ్మ ఇక్కడ దాబా పెట్టింది. అది తెలిసే నేను ఇక్కడ తీసుకొచ్చా. నీకు ఇప్పుడు ఆఫీస్ లేదు, రేపు ఎల్లుండి వీకెండ్. సో టైం అయిపోతుందని కంగారు పడకుండా మెల్లగా ప్రశాంతంగా తిను. రాహుల్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెయిట్, ఐల్ మేక్ ఇట్ మోర్ స్పెషల్ ఫర్ యూ.
ఇది నా ఫేవరెట్ సాంగ్ తెలుసా? ఏమైంది? ఏం లేదు. చెప్పబ్బా. కాసేపు టెన్షన్స్ అన్నీ మర్చిపోయా తెలుసా ఆ టిఫిన్ షాప్లో. అలాగే ఒక రోజంతా ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవాలని ఉంది. మర్చిపోయి ఎక్కడికన్నా తిరగాలని ఉంది. అయితే తిరగొచ్చుగా. ఏంటి ఇక్కడేముందని ఈ ట్రాఫిక్ ఇంకా పొల్యూషన్ తప్ప. ఉన్న ఒక వీకెండే సరిగా సరిపోదు తిరగడానికి. ఇంకా మిగతా రోజున మా బాసే నాకు టైం ఇవ్వడు. ఇంత టెన్షన్ పడే బదులు మానేవచ్చుగా జాబ్. అదే కదా ప్రాబ్లం, మానేయలేను. షిట్. ఏమైంది? ఇందాక డాబాలో వేస్ట్గా బిల్ కట్టా. నీకు మానేయలేనంత శాలరీ ఇస్తున్నారంటే నీ చేత కట్టించేవాడిని. అయినా నేను శాలరీ కోసం పనిచేయట్లేదు రాహుల్. నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా. నేను చదువుకుంటున్నప్పుడు కూడా నాకు ఎప్పుడు అంత కష్టంగా అనిపించలేదు. కానీ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండే ఎందుకో ఆ ఇష్టం మెల్లమెల్లగా కష్టంగా మారిపోయింది నాకు. ఇంత బాధపడే బదులు మానేవచ్చు కదా రియా. యా, కానీ ఇప్పుడు వేరే డిజైనర్ దగ్గర వర్క్ చేయాలనంటే ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇక్కడ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నా. ఇంకొన్ని మంత్స్ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ చూపించుకోవడానికి ఉంటుందని భరిస్తున్నా అంతే. ఓ ఓకే. అవును, నీదేంటి సంగతి మరి? నాదేంటి, ఆల్రెడీ చెప్పాగా. కరెక్టే, కానీ ఇంకెంతకాలం అని ఎక్స్పీరియన్స్ అని అంటూ ఉంటావు. వేరేది ట్రై చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, బట్ నా జాబ్ గురించి ఈ మంత్ ఎండ్ లోపు తెలుస్తుంది ఏ విషయమైనా. అవునా, సూపర్. అయితే ఒకవేళ జాబ్ వస్తే నాకు పార్టీ ఇవ్వాలి, ఓకేనా? అదొక్కడే తక్కువైంది. ఎందుకు అంత డల్గా? ఇప్పుడు ఇంటికి దూరంగా వెళ్ళి వర్క్ చేయాలంటే చిరాకే కదా. అదేంటి అర్థం కాలే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో కుప్పలుగా మందలు నిండిపోయారంట. సో హోల్డ్లో పెట్టిన వాళ్ళకి ఏ చెన్నైయో, ముంబై, బెంగళూరు ఈ సిటీస్లో వేస్తున్నారంట. నాకే సిటీ రాసి పెట్టుందో ఏంటో.
భయపడకుండా చాలా బాగా తీశారు. ఆ, ఎన్ని రోజులు కష్టపడింది ఈ రోజు కోసమే కదా. యా, ఇంకా మీకు లైసెన్స్ చేపిచ్చేస్తే ఒక పని అయిపోద్ది. ఆ, రాహుల్ లైసెన్సే కదా, నేను అప్లై చేసుకుంటాలే. ఓ ఓకే. ఎక్కడికైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్దామన్నావు కదా, ఈ వీకెండ్ వెళ్దామా? సారీ రాహుల్, ఈ ప్రెసెంట్ అయితే కుదరదు. రియా, మొన్న నేను ఇక్కడ డ్రాప్ చేసినప్పటి నుంచి చూస్తున్నా, సడన్గా డల్ అయిపోయావు. అరే ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజెస్ చేస్తుంటా నీకు. సరే ఇప్పుడు వాటి గురించి ఎందుకులే అని చెప్పి మంచిగా మాట్లాడుతున్నా. అరే షేర్ చేసుకోవాలనిపిస్తే నువ్వే షేర్ చేసుకుంటావు కదా అని చెప్పి సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు చూస్తేనేమో ఏదో అవాయిడ్ చేస్తున్నట్టు, మాట్లాడడం ఇష్టం లేనట్టున్నావు. అరే చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది. రాహుల్, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పరిచయాలు ఆకర్షణ వరకు నిలిచిపోతాయి, మరికొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అంతేగాని ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టు జరగాలనేది రూల్ అయితే ఏం లేదు కదా. సో వదిలే రాహుల్. ఏ ఆఖరి వరకు అంటున్నావు? కొంచెం క్లియర్గా చెప్పావా ప్లీజ్? ఏం లేదు రాహుల్, ఇంకా ఇప్పటి నుంచి నాకు కాల్స్ అండ్ మెసేజెస్ ఏం చేయకు. అయినా క్లాసెస్ కూడా అయిపోయినాయి కదా. కానీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది రాహుల్, వెళ్ళాలి. అండ్ నీ ఫ్రెండ్ నాకు డ్రైవింగ్ ఇప్పటికీ రాదని చెప్పినా కూడా నువ్వు చాలా ఓపికతో రోజు క్లాసెస్ తీసుకోవడం వల్లనే ఇవాళ నేను డ్రైవింగ్ చాలా తొందరగా నేర్చేసుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అండ్ మొత్తం 15 days కలిపి ఇవ్వాల్సిన 5,000 ఇవి తీసుకో. తీసుకో రాహుల్, తీసుకో. సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. కదిలే నీడలా నేనున్నా, కలవని కాలలో మునిగేనా, నీ హాసమే రాత్రి చీకటి, నీ దూరమే గాయం నిప్పులా, ఏ గాలి నీ వాసనలా నన్ను చిరెనోరు జారే, నీ జంటతో చంతులేసే నీడలానే ఉన్నా. అంగాయిలా నిరావనా ఆకాశంలో నక్షత్రం, నీతోనే పాడే పాడనా, నింగిలోనే పరవశం. చేయాలా? ఓకే, ఉన్నావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే చెప్పు. సారీ, కొంచెం అవాయిడ్ చేస్తున్నందుకు. ఇట్స్ ఓకే. రేపు మీట్ అవుదామా? ఓకే. హలో, నేను కింద వెయిట్ చేస్తున్నా. ఓ వచ్చేసావా? ఒక 2 minutesలో వస్తున్నా. ఓకే. ఓకే, అంత బాగానే ఉందా?
ఏమైంది? తెలిసిన వాళ్ళు చూస్తున్నారు. అయితే ఏంటి? అయితే ఏందా, మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నా చూసారనుకో ఇంకేమనుందా? అవును, కార్ ఏమైంది? బైక్ మీద వచ్చా? నాన్న తీసుకెళ్ళాడు. అట్లీస్ట్ ఇదన్నీ ఉంది కదా. సరే సరే, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం కదా. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికంటే అది తర్వాత ఆలోచిద్దాంలే. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం కదా ప్లీజ్. సరే ఎక్కువ. ఎలా కూర్చోాలి, ఎలా కూర్చోాలి సర్లే. చూస్తలేరుగా. ఓకే, ఏంటి బ్యాగ్లో? చెప్తాలే. అవును రాహుల్, నీకు నా మీద కొంచెం కూడా కోపం రావట్లేదా? లేదు. కొంచెం కూడా రాలేదా? కానీ మస్తు ఫీల్ అయినా. ఎందుకో అంటే క్లాసెస్ అయిపోయినాక వదిలేసి వెళ్ళిపోయిందానా? రోజు వచ్చే వెన్నెల్ని అప్పుడప్పుడు మేఘాలు కమ్మేస్తాయి. అలా అని చెప్పి వెన్నెల్ని నిందిస్తామా? అలాగే రీజన్ తెలియకుండా ఎవరిని జడ్జ్ చేయలేం కదా. ఒబ్బే ఏ తిట్టకు, అనవసరమైన గొడవ అవుద్ది. అయినా ఎందుకు రాహుల్ చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతూ ఉంటావు? ఒక చెప్పనా, అర్థం లేని ఆనందం, కారణం లేని కోపం రెండూ హానికరమే. సో కొంచెం ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో, అర్థమవుతుందా? రాహుల్. యా. ఏంటి మాట్లాడుకుంటూ ఇంత దూరం వచ్చేసామా? పొల్యూషన్ లేని ప్లేస్ అన్నావు కదా, అలాంటిదేం ఉండదనుకుంటా. అసలు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో రోజు ఆ 4 గోడల మధ్యలో పని చేసి చేసి ఇలా సరదాగా బయటకు వస్తే ఎంత రిలీఫ్ ఉంది తెలుసా? ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. ఒక్క నిమిషం. అది నేను కొంచెం ఆ ఫోన్ సైలెంట్లో పెడతా, నేను ఆ ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నా. సారీ. డన్, చెప్పు. నాకు తెలిసినంత వరకు నాకెప్పుడు ఇలా కాలేదు. ఐ మీన్ నేను ఎప్పుడు ఎవరి గురించి ఇంతలా ఆలోచించలేదు. కానీ లాస్ట్ వీక్ అంతా అసలు నీ గురించి తప్ప వేరే దేని గురించి ఆలోచించలేదు రాహుల్. అసలు ఇగ్నోర్ చేసేంత తప్పు నేను ఏం చేసినా అని? లాస్ట్ టైం కార్లో మనం వెళ్ళినప్పుడు నా జాబ్ గురించి చెప్పా, వేరే స్టేట్కి వెళ్ళిపోతున్నా అని చెప్పా, అంతే. దాని తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయావు. నో కాల్స్, నో మెసేజెస్. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. హే, అందులో నీ తప్పేం లేదులే. నువ్వేదో నీ జాబ్ గురించి చెప్తుంటే నేను సపోర్ట్ చేసేపోయి అలా వెళ్ళిపోవడం నాదే తప్పు. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. అయ్యయ్యో, సారీ ఎందుకు? నేనేదో జస్ట్ నార్మల్గా చెప్పా. అంకుల్కి ఎలా ఉంది? చాలా బెటర్ ఇప్పుడు. ఎలాగో నువ్వు కార్ నేర్చేసుకున్నావు కాబట్టి నో టెన్షన్స్. యా, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్ రాహుల్జీ. నాకు నీ థ్యాంక్ యూ ఏం అవసరం లేదు. అబ్బో, ఎందుకో? నా ఫ్రెండ్ గాడు నన్ను తిట్టి వాడి కార్ ఇవ్వకపోయినా ఫోన్లే పాపం ఫ్రెండ్ కదా అని చెప్పి వచ్చి నేర్పిస్తే నువ్వు నాకు పైసలు ఇస్తావా? హే, అది నేను హర్ట్ చేసినుంటే ఐఎమ్ రియలీ సారీ. ఓ పని చెయ్యి, ఆ మనీ ఏదో రిటర్న్ ఇచ్చేసి సరిపోతుందిగా. ఇంకెక్కడ ఉంటాయిలే, ఆల్రెడీ ఖర్చు పెట్టేసే ఉంటావు, అంతేనా? అండ్ రాహుల్, ఇది నీకే. ఏంటిది? హే, ఇప్పుడే ఓపెన్ చేయకు. నీకు రేపు జాబ్ కన్ఫర్మ్ అయ్యాక వేరే స్టేట్కి వెళ్తావు కదా, అప్పుడు ఓపెన్ చేయి, ఓకేనా? ఓకే. అసలు ఆ జాబ్ నాకు వస్తుందో రాదో తెలీదు. డైలీ నాతో గొడవ. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా, ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా అని. సి రాహుల్, లైఫ్లో మనం కోరుకునేది ప్రతిదీ అంత ఈజీగా వచ్చేస్తే మనకి దాని విలువ తెలియదు కదా. కాబట్టి కొన్నిసార్లు దేవుడు అలా పరీక్షిస్తూ ఉంటాడు. సో ట్రస్ట్ యూర్ సెల్ఫ్ అండ్ యూల్ మేక్ ఇట్ వన్ డే, ఓకేనా? ఓకే. ఓయ్,
ఇందాక నువ్వు నా బండెక్కే ముందు ఎందుకు అంతసేపు ఆలోచించావు? ఐ మీన్ ఏదో క్యాల్కులేషన్స్ వేస్తున్నట్టు అనిపించింది. సో అదా ఏం లేదులే, అంటే ఫస్ట్లో నార్మల్గానే కూర్చుందామని అనుకున్నాను, కానీ అలా ఓన్లీ నేను ప్రేమించే వాడితో కూర్చుందామని అనుకున్నాను. సో అందుకే సైడ్కి కూర్చున్నా. ప్రేమించిన అబ్బాయా? బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? బీటెక్ ఇంకా ఆఫీస్లో కొన్ని ప్రపోజల్స్ వచ్చాయిలే, కానీ అంతలా ఎవరికి కనెక్ట్ అవ్వలేను. ఐ మీన్ ఇట్ టేక్స్ టైం ఫర్ మీ. అయినా కనెక్ట్ అవ్వాలన్నా అంతలా ఎవరు నచ్చలేదులే నాకు. మరి నీకెవరు లేరా గర్ల్ ఫ్రెండ్స్? ఎందుకు లేరు? ఉన్నింది. ఎంత ఫాస్ట్గా లవ్లో పడ్డామో అంతే ఫాస్ట్గా బ్రేకప్ కూడా చెప్పింది. అయ్యో ఎందుకలా? నేను ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అయ్యారు. తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడంతే. తన ఫ్రెండ్కి నాకు అక్రమ సంబంధం పెట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అయినా సరే ఫోన్లే, తన ఫ్రెండ్ అని ఉంది కదా అని చెప్పి తన ఫ్రెండ్కి ప్రపోజ్ చేశా. చేస్తే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా? అరే చెప్పు కదా, తర్వాత ఏమైందో చెప్పు. ఏమైంది? నా ఫ్రెండే నిన్ను రిజెక్ట్ చేసింది, నేనెందుకు యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి ముఖం మీద చెప్పి వెళ్ళిపోయింది. అంతగా ఆపుకోవాల్సిన అవసరం లేదు, పర్లేదు నవ్వచ్చు. సరే అంత ఫీల్ అవ్వకలే, ఈసారి వచ్చే అమ్మాయి నీతోనే ఉండిపోతుందిలే. అది నీకెలా తెలుసు? హలో, నేనేదో జనరల్గా చెప్పాలే. ఓ రియా, నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? ఒపీనియనా? ఒపీనియన్ అంటే చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నీతో మాట్లాడుతున్నంతసేపు అయితే టైం మర్చిపోతా. అండ్ మనం ఏ టాపిక్ గురించి మాట్లాడినా గంటలు గంటలు మాట్లాడిస్తాం. మేబీ మనం ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్స్ అని కావచ్చు ఈ లాంగ్ కాన్వర్జేషన్స్. అట్లేం లేదులే, అంటే నేనేదో కంఫర్టబుల్గా మాట్లాడుతున్నాను, ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటున్నాను. నాకు ఎవరైనా ఎక్కువగా నచ్చేస్తే తప్ప ఇంతసేపు మాట్లాడను. అంటే నేను ఎక్కువ నచ్చేస్తానా? నాన్నకు హలో నాన్న. నాన్న ఇక్కడనే ఉన్నాను, ఒక 1 hourలో వచ్చేస్తాను. ఓకే నాన్న, బాయ్. రాహుల్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా వెళ్దామా? సరే రాహుల్ వెళ్దామా? రాహుల్ ఏమైంది? వావ్ రాహుల్, ఫైనలీ కంగ్రాచులేషన్స్, ఆఫర్ లెటర్ వచ్చేసింది. థ్యాంక్స్ రియా, నేను అస్సలు అనుకోలేదు నాకు హైదరాబాద్ వస్తుందని. రియా ఇది ఓపెన్ చేయవచ్చా? చేయి. నచ్చిందా? చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. ఇంకా వెళ్దామా?